బెట్టింగ్ యాప్స్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా దీనికి సంబంధించినటువంటి టాపిక్ మనకు కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి, ఈ బెట్టింగ్ యాప్స్ని ఎలా తయారు చేస్తారు, వీటి పని విధానం ఎలా ఉంటుంది, ఇందులోకి ప్రజలు ఎలా అట్రాక్ట్ అవుతారు, అట్రాక్ట్ అయిన వాళ్ళని వాళ్ళు ఎలా దోచుకుంటారు, తద్వారా వీళ్ళంతా ఎలా లాస్ అవుతుంటారు, ఆ లాస్ అయిన కారణంగా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది మానసికంగా కుంగిపోతున్నారు అనే విషయాలు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక చాలా షాకింగ్ విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ చూడడానికి చాలా చిన్నగాను సాధారణమైనటువంటి యాప్ లాగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇవి చేసే డ్యామేజ్ చాలా కుటుంబాలనే సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ పైన వాటితో పాటు వీటిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన కేసులు నమోదవడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం, ప్రశంసించాల్సినటువంటి విషయం కూడా. నిజానికి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రమాదం, వీటి వల్ల సమస్యలు వస్తాయని చెప్పి చాలామంది చెప్తున్నప్పటికీ కూడా, పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో పెద్దగా మార్పు రావట్లేదు. అందుకు కారణం దీనికి రూటెడ్గా ఉన్నటువంటి విషయాల పట్ల వీళ్ళకి అవగాహన లేకపోవడం, దాని ద్వారా జరిగేటువంటి మోసం అనేది ఎలా ఉంటుందనే దాని మీద ఒక స్పష్టత లేకపోవడం. అయితే దీన్ని ముసుగులో పెట్టేసుకొని తమకు వచ్చినటువంటి చిన్నపాటి ఫేమ్ని, కొద్దిపాటి ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకుంటూ కొంతమంది సెలబ్రిటీస్ లాగా చెప్పబడే వాళ్ళు ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళని అభిమానించే వాళ్ళు కానీ, సోషల్ మీడియాలో వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వీళ్ళని జనాల్ని అట్రాక్ట్ చేయడం కారణంగా వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్లో జాయిన్ అవుతున్నారు, తద్వారా లాస్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళని ఏదైతే తెలుగు స్టేట్స్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళలో 11 మంది మీద కేసులు నమోదు చేయడం అనేది తాజాగా మనం చూస్తా ఉన్నాం. ఈ 11 మంది చూసుకున్నట్లయితే కనుక మనకి విష్ణుప్రియ, టేస్టీ తేజ, అలాగే సుప్రీత, ఇంకా రీతు చౌదరి, హర్ష సాయి చాలా కాలంగా దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేస్తున్నాడు. అతను చాలా ఈ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారానే లక్షల్లో డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బులను వెదజల్లడం ద్వారా యూట్యూబ్లో తనకంటూ ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు. కానీ దాని వెనక కొన్ని వందల వేల మంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఆ పాపానికి ఈయన తీసుకున్న డబ్బులుగా దాన్ని ఖచ్చితంగా మనం అభివర్ణించవచ్చు. సో యాంకర్ శ్యామల ఏదైతే వైసీపీకి స్పోక్స్ పర్సన్గా ఉన్నది, వైఎస్ఆర్సీపీ పార్టీకి స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి యాంకర్ శ్యామల కూడా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ చాలామంది అమాయకుల్ని ఆ వలలో చిక్కుకుపోయేలాగా చేస్తూ ఉంది. ఇక సన్నీ యాదవ్, బైక్ రైడర్గా పరిచయమైనటువంటి సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ను ఓపెన్గా ప్రమోట్ చేయడమే కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన రీసెంట్గా చెప్పినటువంటి ఒక వీడియో చూస్తే కనుక, నేను బైక్ వేసుకొని రకరకాల దేశాలు తిరుగుతూ ఉన్నాను, కానీ మీరెవరు నా వీడియోలు చూడడం లేదు, నాకు వీడియోలు చూడడం ద్వారా వచ్చే డబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయి, కానీ నేను తిరగాలంటే నాకు డబ్బులు కావాలి, కాబట్టి నేను ఖచ్చితంగా వీటిని ప్రమోట్ చేస్తా అని ఓపెన్గా ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అతని మీద కూడా సూర్యాపేటలో పోలీస్ కంప్లైంట్ నమోదైంది. అట్లాగే పరేశాన్ బాయ్స్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ మీద కూడా కేసు నమోదైంది. రైతు బిడ్డ ప్రశాంత్, సావిత్రి, అలాగే సుధీర్ అనే మరో పర్సన్, వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించినటువంటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మనం కూడా కోరుకుంటాం. ఎందుకంటే దీని ద్వారా మరొక సెలబ్రిటీ అనే పేరు చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేయడానికి ముందుకు రావడానికి భయపడతారు. అంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడటమా లేదా ఆ చట్ట ప్రకారమైనటువంటి ఏదైతే చర్యలు ఉంటాయో అవన్నీ వీళ్ళ మీద అప్లై అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. సో అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా డెవలప్ చేస్తారు, దీన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్తారని చూస్తే కనుక, ఒక సాధారణమైనటువంటి యాప్ని ఒక ఆయాచితంగా డబ్బులు సంపాదించుకోవాలనుకునేవాడు, మోసం చేసి డబ్బులు సంపాదించాలనుకునేవాడు, ప్రజల నుంచి వాళ్ళకు ఒక ఎర వేసి, ఆశ అయిన ఒక ఎర వేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకునేటువంటి కొంతమంది పర్సన్స్ ఈ ఒక చిన్న యాప్ను తయారు చేసుకోవడం, ఆ యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకునే దానికి కూడా వాడు ఇన్వెస్ట్ చేయడు. అందుకని ఈ చిన్న సెలబ్రిటీస్ని అప్రోచ్ అవుతాడు, వాళ్ళ ద్వారా ఈ యాప్ను ప్రమోట్ చేసుకుని వాళ్ళలోకి జనాలను అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ అయిన జనాలకు ఏమంటాడంటే, మీరు 100 రూపాయలు కట్టండి 500 వస్తాయి, 500 కట్టండి 1000 రూపాయలు వస్తాయి, ఇలా అట్రాక్ట్ చేస్తారు. ఆ కారణంగా వీళ్ళు ఏం చేస్తారు, 100 ఇన్వెస్ట్ చేయగానే నిజంగానే 500 వెనక్కి వస్తుంది, 500 ఇన్వెస్ట్ చేస్తే 1000 వెనక్కి వస్తుంది. ఇలా ముందుకు వెళ్తున్న కొద్దీ 1 లక్ష ఇన్వెస్ట్ చేయండి 2 లక్షలు వస్తాయి లేదా 10 లక్షలు వస్తాయి అంటాడు. ఒకేసారి 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు అన్నప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 1 కోటి రూపాయలు వస్తాయి అన్నటువంటి ఒక దురాశ ఆటోమేటిక్గా మానవ సహజం కాబట్టి వీళ్ళు అట్లా ఇన్వెస్ట్ చేయడం, అది పోతానే ఉంటాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వాడు మళ్ళీ రెచ్చగొట్టడం, మళ్ళీ చెప్పడం, అట్లా డబ్బులు పెట్టి లక్షలు ఇట్లా పోగొట్టుకుంటూనే ఉంటారు. మొదట ఏదైతే వాళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు కలిగినటువంటి ఆశ ఉందో ఆ ఆశే వీళ్ళు పూర్తిగా లాస్ అయ్యేంత వరకు ముందుకు తీసుకెళ్తానికి ఈ బెట్టింగ్ యాప్లు పనిచేస్తూ ఉంటాయి. వాటి విధానం కూడా అలాగే ఉంటుంది. దీనికి ఈ ప్రమోట్ చేస్తున్నటువంటి ఎవరైతే ఈ మినీ సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళు చెప్పేది కూడా వాళ్ళ కోడ్ని అప్లై చేస్తే ఇంకా వాళ్ళకి సంబంధించిన ఒక డిఫరెంట్ కోడ్ కూడా ఈ బెట్టింగ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ని వీళ్ళు అప్లై చేస్తే కనుక సగం డబ్బులు కడితే త్రిబుల్ వస్తాయి, డబుల్ వస్తాయి, లేదా ఇంకా రకరకాలుగా డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఆశ చూపిస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటి కొంచెం ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి, లేదా ఆయాచితంగా డబ్బులు వస్తున్నాయి, లేదా సగం పెట్టుబడితో డబ్బులు వస్తున్నాయని అనుకున్నప్పుడు, అలాంటి ఒక ప్రకటన చూసినప్పుడు సహజంగానే ఆశపడేది పేద మధ్యతరగతి ప్రజలే. నిజానికి ఇందులో నష్టపోతున్న వాళ్ళు, దాని ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ఒక 500 కడితే 1000 రూపాయలు వస్తుంది కదా, ఏదో ఒక అవసరాలు తీరిపోతాయని ఒక చిన్న ఆశతో ముందుకు వెళ్ళటం మొదలు పెడితే అక్కడి నుంచి వాళ్ళు అదొక ఊబిలాగా అయిపోయి ఆ ఊబిలో కూరుకొని పోయి తిరిగి రాలేక
చేసిన అప్పులు కట్టలేక అప్పులు చేసి కూడా దీనికి యాప్స్లో వాళ్ళు డబ్బులు పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ డబ్బులు కట్టలేక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు 1 సంవత్సరం 2-3 సంవత్సరాలుగా మనం రెగ్యులర్గా పేపర్లో చూస్తూ ఉన్నాం. బెట్టింగ్ యాప్కి కుటుంబం బలి, బెట్టింగ్ యాప్కి యువకుడు బలి. రీసెంట్గా కూడా మనం చూస్తే బెట్టింగ్కి అలవాటు పడిన తండ్రిని మార్చలేక కొడుకు అతను చంపేశాడు. అలాగే ఒక ఫ్యామిలీ పిల్లలకి విషమిచ్చి భార్య పిల్లలకి విషమిచ్చి అతను బాగా చదువుకున్నవాడు. ఇట్లా సీఏలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇలా రకరకాలుగా నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్, కొంచెం డబ్బులున్న వాళ్ళు కూడా దీనికి అలవాటు పడిపోయి దీన్ని లాస్ అవుతున్నారు. ఇలాంటి ఒక మోసాన్ని, ఇలాంటి ఒక దుస్థితిని అరికట్టాలని కోసం సజ్జనార్ గారు తీసుకున్నటువంటి ఒక ఇనిషియేషన్ ఉందో ఆ ఇనిషియేషన్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ఆ కారణంగా ఇప్పుడు ఈ 11 మంది మీద కేసులు నమోదైనాయి. అదే చూసుకుంటే కనుక మనకు ఇండియాలో చాలా వరకు ఐటీ చట్టం 69A ప్రకారం బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధించడానికి జాబితాలో కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిటికి సంబంధించి మహాదేవ యాప్ కూడా ఒకటి కనిపిస్తుంది మనకు. మహాదేవ అనేది నేషనల్ వైడ్గా ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఫ్రాడ్ యాప్ అనేది, బెట్టింగ్ యాప్ అనేది మనకు చాలామంది తెలుసు. కానీ దీనికి సంబంధించి వీటిని బ్యాన్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం లేదా ఒక సర్క్యులర్ జారీ చేసినప్పటికీ కూడా అది అమలయ్యేదానికి ఎక్కడ మనకు కనిపించట్లేదు. అందుకని నంబర్ ఆఫ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. క్రికెట్ సంబంధించి చూసుకున్నట్లయితే నేషనల్ వైడ్గా బిగ్గెస్ట్ సెలబ్రిటీసే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కట్టడి చేయడం సాధ్యమా? అట్ ద సేమ్ టైం క్రికెటర్స్ కూడా ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అవి లీగలా ఇల్లీగలా అనేది పక్కన పెడితే వాటి మాయలో పడి అదొక ఊబిలాగా మారిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అది అనైతికం. లీగలా ఇల్లీగలా అనేది పక్కన పెడితే కనుక అది అనైతికంగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇల్లీగల్ అయితే కనుక వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యల ప్రకారం భవిష్యత్తులో ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కాకుండా ఉంటో చూసుకోవాలి. సో తెలుగులో చూసుకుంటే మనకు తెలుగు స్టేట్స్లో కానీ మనకి ఎక్కువగా ఇక్కడ కనిపించే యాప్స్ చూసుకుంటే కనుక 1xBet, మెగా పరి, మోస్ట్ బెట్, పరిపేసా, పరిమ్యాచ్, 10CRIC, మెయిల్ బెట్, మేట్ బెట్, X1 బెట్, BC.game, 22 బెట్, రాజా బెట్, ఇట్లా నంబర్ ఆఫ్ ఊరు పేరు ఉండదు వీడికి, సరైనటువంటి చిరునామా ఉండదు. ఆ కారణంగా వాడు మోసం చేసి సులువుగా తప్పించుకుంటా ఉంటాడు. వీళ్ళకి 500, 1000 రూపాయలు ఎరవేసి ఇలాంటి కొన్ని వందల వేల మందిని మోసం చేసి వాడు కోర్టులో దండుకుంటాడు. ఏదైతే వాడు మోసం బయటపడింది అని తెలిసిన మరుక్షణం ఆ యాప్ని పూర్తిగా క్లోజ్ చేసి ఇంకొక యాప్ క్రియేట్ చేస్తాడు, ఇంకొక రూపంలో ముందుకు వస్తాడు, ఇంకొక సెలబ్రిటీతో ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. ఇలాగా దీని వెనక ఎంతమంది మనుషులు ఉంటారు అనేది పక్కన పెడితే దీనికి ఎంతమంది మనుషులు బలవుతున్నారు, ఎన్ని కుటుంబాలు బలవుతున్నాయి అనేది ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం. సో ఇక ముందు కూడా వీటికి సంబంధించినటువంటి ఎలాంటివి జరగకుండాలంటే ఇలాంటి ప్రమోట్ చేస్తున్న వాళ్ళకే కాదు, ఏదైతే దీని వెనక మూల సూత్రధారులు ఎవరైతే ఉన్నారో అంటే A1గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు చూసుకుంటే ఈ 11 మంది మినీ సెలబ్రిటీస్ మనకి నిధి అగర్వాల్ స్టార్ హీరోయిన్గా కనిపిస్తోంది. ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోంది. అలాగే కొన్ని రోజుల క్రితం మంచు లక్ష్మి కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇలాంటి వాళ్ళను కూడా అరెస్టు చేయగలిగితే, ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టగలిగితే దీనికి ఇంకొంచెం క్రెడిబిలిటీ పెరుగుతుందని చెప్పేసి సజ్జనార్కు ట్యాగ్ చేస్తూ వీళ్ళిద్దరూ ఆల్రెడీ ప్రమోట్ చేసినటువంటి వీడియోస్ని కూడా ఆయన సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ పెడతా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ మీద కొంచెం చిన్న వాళ్ళ మీదనే కాకుండా పెద్దవాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ యాప్స్ని కట్టడి చేసేదానికి ఒక అవకాశం ఉంటుంది. తద్వారా ఈ మధ్యతరగతి లేదా ఎవరైతే మనిషిని ఆశ నడిపిస్తుంది, అత్యాశే ఎప్పుడైనా మనకి నాశనం చేస్తనేది మనకు తెలుసు. సో అత్యాశ నుంచి బయటపడేయాలంటే ఖచ్చితంగా ఈ యాప్స్ని మనం బ్యాన్ చేయాలి. ఆ యాప్స్ వెనక ఉన్నటువంటి మనుషులు కూడా కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది.